పునరుద్ధరణ అంటే పాడుబడిపోయినటువంటి పాడుబడిపోలేదు, అవును. పాడుపెట్టినటువంటి దాన్ని పునరుద్ధరించడం అనేటువంటిది స్వాగతించాల్సిందే. దానిలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు. అయితే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏమిటి అనేటువంటి దాని విషయంలో జనానికి ఇప్పటికీ కొన్ని గందరగోళాలు అనేటువంటివి ఉన్నాయి. రాజధాని వేరు, రాజధాని నగర నిర్మాణం వేరు. రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఇవ్వాల్సినటువంటి నిధులు గతంలోనే ఇచ్చేసింది. మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్ కూడా అసెంబ్లీ భవనానికి, శాసనసభ భవనానికి, అదే మన హైకోర్టుకి, అదే విధంగా సచివాలయానికి సంబంధించినటువంటి భూమికి కానీ లేదా భవనాల నిర్మాణానికి కానీ ఇవ్వాల్సింది ఇచ్చేసింది. కానీ అమరావతి నగర నిర్మాణం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ డిఫరెంట్. అందువలన ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే, గతంలోనే అంటే ఈ మూడింటితో కూడినటువంటి రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇవ్వాల్సింది ఇచ్చింది. ఇక రా చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ ప్రకారం అమరావతి నిర్మాణం ఎట్లా జరుగుతుంది అనేటువంటిది ఇవాళ జనానికి ఆసక్తి కలిగించేటువంటి అంశం. రెండవది, ఆ ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి వాళ్ళు లేదా ఆ పరిసర ప్రాంతాలు, ఆ ప్రాంతాల మీద వచ్చేటువంటి వాణిజ్యము, ఇతర రాబడులు, వీటన్నిటి మీద ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందుకని స్పెసిఫిక్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ఏమేమి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నది. అదేవిధంగా ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి స్వయం పోషక అమరావతి నగర నిర్మాణం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అందువల్ల స్వయం పోషక నగర నిర్మాణం అన్నప్పుడు దానిలో బడ్జెట్ వాటా ఎంత ఉంటది, లేదా స్వయం పోషకం ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎంత ఉంటది, ఇవన్నీ కూడా కొంత జనానికి కన్ఫ్యూజన్ ఉన్నది, లేదా అర్థం కానిటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అందుకని దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టతను ఇచ్చి ఒక రోడ్ మ్యాప్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో ఆ రోడ్ మ్యాప్ ఇవ్వడం, దానికి అనుగుణంగా పనులు చేయడం అనేటువంటిది ఒకటి చేయాలి. ఇంకా అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే, మళ్ళా రేపు భవిష్యత్తులో ఎవరైనా గతంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా వచ్చేట్లయితే మళ్ళా రాజధాని, ఇంకొక రాజధాని, ఇంకో చోట రాజధాని అనేటువంటి ప్రసక్తి లేకుండా దాన్ని శాశ్వతంగా మార్చకుండా ఉన్నటువంటి చేయడానికి వీలైనటువంటి చట్టపరమైనటువంటి అంశాలు ఏమున్నాయి, అది కేంద్రంతో ముడిపడితే కేంద్రంతో దాన్ని, ఎందుకంటే మిత్రపక్షంగా ఉన్నారు, మూడు పార్టీలు కూటమిగా ఉంది కనుక అవసరమైతే పార్లమెంట్ లో తగినటువంటి రాజ్యాంగ సవరణలు కానీ ఏదైనా నిర్ణయాలు కానీ అటువంటిది ఒకటి తీసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలని ముందుగా పరిశీలించాలి. అప్పుడే అప్పుడే ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి కానీ లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఒక విశ్వాసం అనేటువంటి